బైబిల్లో ఒక ఇద్దరు ఉన్నారు. ఆమె పేరు నయోమి. ఈ నయోమి బెత్లెహేము పర్వంలో ఉండమంటే మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. సొంత ప్రయత్నాలు అప్పగించుకున్న తర్వాత దేవుని ఆలోచన ప్రకారం ఉంటే స్వస్థతలు కలుగుతాయి. మరియమ్మ తల్లేమో బెత్లెహేము పర్వంలో ఉంది. ఏమంటుంది కదా, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, ఇది మొదలుకొని అందరూ నన్ను ధన్యురాలు అంటారు. ఏమేమంటుంది, నన్ను నయోమి అనక మారా అని పిలవమంటుంది, అంటే దుఃఖం అని పిలవమంటుంది. ఎందుకు ఏమంటుంది, ఈమెకెందుకు దుఃఖం కలగజేసిండు, ఆమెకెందుకు సంతోషం కలగజేసిండు? ఇద్దరు ఒక సంఘస్థులే, ఇద్దరు ఒక మందిరానికి పోయేవాళ్ళే, ఇద్దరు ఒక ప్రాంతం వాళ్ళే, ఇద్దరు బెత్లెహేము పరం వాళ్ళే. మరియమ్మ బెత్లెహేము పరం ఆమె, నయోమి బెత్లెహేము పరం ఆమె. మరి ఏమొక న్యాయం ఏమొక న్యాయం చేస్తారు యేసుప్రభు అందరికి ఒకటే న్యాయం చేస్తారు. యేసుప్రభు అందరిని ఒకటే చూపు చూస్తారు. అయితే వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే, ఏమేమో యేసయ్య పాదాల దగ్గర ఉంది, దేవుని సన్నిధిలో ఉంది, బెత్లెహేము పర్వం విడిచిపెట్టకుండా పనికి మళ్ళీ ప్రయత్నాలు చేయకుండా కాసుకొని ఆయనకి అప్పగించుకొని ఉంది. అందుకు ఆమె ధన్యురాలు. అందుకని ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసిండు నాకు అని చెప్పింది. మరి ఈమె జీవితంలో గొప్ప కార్యాలు లేవు. ఎందుకని? ఏమో బెత్లెహేము పర్వంలో ఉండకుండా మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. మోయాబు ప్రాంతం అంటే ఏంటో తెలుసా? వాయు వరసలు లేనటువంటి ప్రాంతం, దుర్మార్గంగా నడుచుకునే ప్రాంతం. ఆ ప్రాంతం ఇచ్చలవిడిగా నడుచుకునే ప్రాంతం. ఆ ప్రాంతంలో భయం ఉండదు. తండ్రి భయం, తల్లి భయం, గురువు, దైవం, మరి ఇట్లాంటి భయాలు ఆ ప్రాంతంలో ఉండవన్నమాట, ఆ మోయాబు ప్రాంతంలో. అందుకని అలాంటి ప్రాంతంలో పోయి ఏదో సాధించాలని ప్రయత్నాలు చేసేలకే దేవుడు తోడలేడు. దేవుడు ఎప్పుడైతే ఏమో తోడలేడో రానే వచ్చినాయి కష్టాలు. ఉండ భర్త పోయిను, ఉండ పిల్లలు పోయారు. ఉన్నటువంటి ఇద్దరు కోడల్లో కోళ్ళ కూడా జారుకుంది. ఒక కోళ్ళు ఎట్నో మరి ఏమో కానీ పాపం చిచి, ఇక ఇంతమంది కుటుంబం అంతా ఎక్కడోళ్ళాడు వెళ్ళిపోతుంటే ఇక ఇట్టపోయి మళ్ళీ పోయి ఆ పాపంలోనే పడి, మళ్ళీ ఆ నరకంలోనే పడి, ఆ చాండాలంలో పడి, ఆ బ్రతికి అట్లాంటి నీచమైన బ్రతికి అట్లాంటి పనికి మాలిన సాక్ష్యం కలిగి ఇలాంటి జీవితం నాకు అవసరమా, నాకు అవసరం లేదు అనుకుంది ఈ యొక్క రూతు. అనుకొని ఈ రూతు అత్తను వెంబడిస్తుంది. అత్తను ఎప్పుడు వెంబడించింది? అత్తకి మారు మనసు వచ్చింది. ఎప్పుడు? దున్నబడిన తర్వాత ఎత్తబడిన తర్వాత ఈమెతో పాటు కోడలు కూడా మొలకెత్తింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. కోడలు కూడా మొలకెత్తింది. ఎమ్మటి అత్త ఎక్కడుంటే కోడలు అక్కడ ఉంటానన్నది. ఏం మనసు మారింది? ఎక్కడికి మారింది? బెత్లెహేము పరం. బెత్లెహేము పరం అంటే ఏంటి? పరిశుద్ధమైన మందిరం. మోయాబు అనుభవం అంటే గ్రామంలో నీ ఇష్టానుసారంగా, నీ పద్ధతుల్లో, నీ అలవాట్లలో నీకు ఏది ఆలోచన వస్తే అది చేయటం, అది మోయాబు ప్రాంతం, అది మోయాబు అనుభవం. అది ఎక్కడో లేదు, ఇప్పుడు మందిరంలో లేకుండా ఉండవు చూడు, అది మోయాబు ప్రాంతం. ఎప్పుడైతే నువ్వు అక్కడి నుంచి ఈ బెత్లెహేము పురానికి వస్తావో నీ పిల్లలు నిన్ను చూసి గౌరవిస్తారు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. నీ భార్య నిన్ను చూసి గౌరవించుద్ది, నీ భర్త నిన్ను చూసి గౌరవిస్తాడు, నీ పిల్లలు నిన్ను చూసి గౌరవిస్తారు, నీ తల్లులు గౌరవిస్తారు, నీ ఇరుగు పొరుగు వారు గౌరవిస్తారు. ఎక్కడికి పోయావమ్మంటే నేను బెత్లెహేము పురం అనే మందిరంలోనికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరంలో జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? బిడ్డ, నువ్వు మరలా ఇక్కడికి వచ్చావు గనక, నువ్వు వెళ్తావు గనక, అది మోయాబు ప్రాంతం గనక నువ్వు జాగ్రత్తగా ఉండాలి గనక నీవు ఎప్పుడు కూడా నన్ను కలిగి ఉండు అంటే, ఆయన ఎవరి పక్షాన ఉంటాడో వారు దున్నబడి ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దున్నబడి ఎత్తబడతారు. ఈ భాగం మీకు అర్థమైంది అనుకుంటా. చూడు.